హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అనుష ముదిరాజ్. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరు బాగున్నారని నేను అనుకుంటున్నా. మీకు చెప్పే విషయం ఏంటంటే ఫ్రెండ్స్, ఇగో నల్లేరు మొక్క. మా కాడ నల్లేరు అంటారు మా విలేజ్లో. చూడండి, మా మమ్మీ వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికాడ నుంచి తీసుకొచ్చింది. అంటే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ నుండి తీసుకొస్తే ఇగో చెట్టు కాడ, కింద చెట్టు కాడ పెడితే ఇగో ఇదంతా వారింది ఫ్రెండ్స్. చూడండి, ఏరు లెక్క. ఇగో చూడండి, ఇగో ఇదంతా అదే. ఇప్పుడు మీకు దీనివల్ల ఉపయోగాలు చెప్తాను ఫ్రెండ్స్. నాకు తెలిసినవి కొన్ని చెప్తా మీకు. చూడండి, ఇగో ఇవి వాటి ఏర్లు. ఇవే ఇగో ఎంత పొడుగు ఉన్నాయి చూడండి వాటి ఏర్లు. ఇగో దీనిని 4 రకాలుగా పిలుస్తారు. సంస్కృతంలో అయితే వజ్రవల్లి, అస్థి సంసారక, అస్థి సంధిని మరియు అస్థి సంయోజక అని పిలుస్తారు. మా విలేజ్లో అయితే ఎక్కువ నల్లేరు మొక్క అని అంటారు. ఇలా పిలవడానికి గల కారణం, ఇది ఇరిగిన ఎముకలను అతికిస్తుంది ఫ్రెండ్స్. మీకు తెలుసా? ఇరిగిన ఎముకలను అతికించేదట ఇది పెద్దవాళ్ళు అనేది. మరియు దీన్ని అందుకే అందరూ అస్థి సంహారక అయ్యింది అని కూడా అంటారు. ఆధునిక పరిశోధనలు కూడా నల్లేరు మొక్కను బలాన్ని ఇస్తుందని, దిగిన ఎముకలను అతికిస్తుందని ఆశ్చర్యపోయారు. ఇది 4 పలకలుగా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, ఇగో అటుపక్కకు ఇటుపక్కకు ఇట్లా ఉంది కదా, 4 పలకల లెక్క ఉంటుంది. వీటి ఆకులు మందంగా ఉంటాయి ఫ్రెండ్స్. ఇవి ఎండిపోయినాయి చూడండి, ఆకులు బాగా మందంగా ఉంటాయి వీటి ఆకులు అయితే. సన్నని తీగలు, ఇగో ఇవి తీగలు. ఈ తీగలు ఎండిపోయినాయి. ఇప్పుడు చెట్టుకైతే పచ్చగా ఉన్నాయి, కానీ మేము ఇటు తెంపుకొచ్చాను ఫ్రెండ్స్. మా పిల్లలు చెట్లలోకి వస్తున్నారని. వీటి తీగలు ఇవి ఇట్లా ఏర్ల లెక్క ఉంటాయి. ఇవి చూడండి, ఇగో ఏర్ల లెక్క. దీన్ని చేయితోటి నలిపితే దురద పుడుతుంది ఫ్రెండ్స్. మీకు తెలుసా? దీన్ని నలపద్దు చేయితోటి, ఇట్లా ముట్టుకొని చూడాలి. కానీ నలిపితే లోపలున్న గూగం మనకు చేయికి తగిలింది అనుకో, అది చేతులు దురద పుడతాయి ఎక్కడైతే పట్టుకున్నామో మనం. దీన్ని తొక్క తీసేటప్పుడు చేతులకు నూనె రాసుకుంటే మనకు ఎటువంటి దురద పెట్టదు. దీన్ని నూనె రాసి తొక్క తీస్తే మనకు ఏం కాదు ఇక అప్పుడు. దీన్ని ఎక్కువ మా విలేజ్లో అయితే ఎడ్లకు దగ్గొస్తే దానికి పసరు నూరి పోస్తారు ఫ్రెండ్స్. మళ్ళీ పచ్చడి కూడా, రోటి పచ్చడి చేసుకుంటారు, రొట్టెలు చేసుకుంటారు, కూర కూడా వండుకుంటారు దీంతో. ఎక్కువ కేరళలో అయితే ఆయుర్వేదంలోకి వాడుతారు. ఎక్కువ శాతం అయితే ఇది నల్లేరు మొక్క పల్లెటూరులో అనేకంగా వంటలు చేసుకుంటారు. రోగాలకు ఔషధంగా వాడుతారు. దీనితో పచ్చడి మరియు రొట్టెలు చేసుకుంటారు. మళ్ళీ ఏంటిదంటే ప్లస్ ఇవి తినడం ద్వారా అనేక ప్రయోజనాలు ఉన్నాయని మా అమ్మమ్మ కూడా చెప్పేది నాకు. దీని గురించి పెద్దవాళ్ళు అనుకుంటా అంటే వినేది నేను. విరిగిన ఎముకలను అతికిస్తుంది, శక్తి నల్లేరుకు బాగా ఉంటుంది అని. దీన్ని ఏం చేయాలో తెలుసా ఫ్రెండ్స్? 2 రోజులకు ఒకసారి వాడాలి, ఊకే వాడద్దు. ఊక వాడినా కానీ ప్రాబ్లమ్. మన బయట అయితే మెడిసిన్ ఎట్లనో ఇది కూడా అట్లనే. దీన్ని ఊక వాడద్దు. ఇగో ఇది చూడండి, ఈ లాత ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఈ ముదిరినవి అయితే పచ్చడి ఇట్లా చేసుకోరు. ఈ లాత ఉన్నాయి చూడండి, వాటిని పచ్చడి నూరుకొని తింటారు. మా కాడ రొట్టెలు చేసుకుంటారు. వీటిని తింటే బలమాట, ఆరోగ్యానికి కూడా చాలా మంచిదట. ఎడ్లకైతే వాటికి దగ్గు గిట్లా హెల్త్ గిట్లా బాగాలేకపోయింది అనుకో, ఇది నూరి పసరు తాగిపిస్తే దగ్గు తక్కువ అయ్యేది ఎడ్లకు. మీరు కనుక ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే చూడండి, ట్రై చేయండి. మీ ఎడ్లు గిట్ల ఉంటే మీకు. దీన్ని ఎక్కువ మోతాదులో తీసుకోకుండా 2 రోజులకు ఒకసారి దీన్ని వాడండి. ఆరోగ్యానికి చాలా మంచిది. మీరు కూడా ఫ్రెండ్స్. మళ్ళీ నా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.